మీ ఎంటర్టైన్మెంట్ కోసం మేము ఉన్నాం కదా, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నమస్తే అన్న. రే హేమంత్, ఏ టైంకి ఓపెన్ చేసినావురా షాపు? మార్నింగ్ 9:30కి ఓపెన్ చేసిన అన్న. అదేంట్రా, పక్కన షాప్ అతనే 10కి ఓపెన్ చేసినా అంటున్నాడు. అంటే అన్న అది అందుకే ఎక్స్ట్రాలు చేయకుండా షాప్ టైంకి తీయకపోతే నువ్వు కరెక్ట్ టైంకి బయటికి పోతావు. ఇంకోసారి అలా జరగదులే అన్న. రేయ్ హేమంత్ అన్నా నాకు కొంచెం వర్క్ ఉంది, నువ్వు షాప్ క్లోజ్ చేసుకొని వెళ్ళు. షాప్కి ప్రాపర్గా లాక్ చేసి కీస్ నీ దగ్గర పెట్టుకో. సరే అన్న. నేను లేను కదా అని ఆ చెడ్డీ బ్యాచ్ ఇక్కడికి వచ్చిందనుకో, నీ చెడ్డీ పగులుతుంది. ఎవరు రారన్న? అన్న Bro, రోజు ఎక్కడ washing ఎంత? అబ్బా బ్రో, చెప్పండి అన్న, చెప్పండి అన్న. ఏమైంది నానా? ఏముంది కొత్తగా చేసింది? మళ్ళీ ఏం చేసావురా? నేనేం చేయలేదన్నా. వీడు కాలేజ్ పోయి కొన్ని నెలలు అవుతుందట. కాలేజ్ సార్ ఫోన్ చేసిండు. ఏంది? రేయ్ కొట్టగరా. మరి ఏం చేయాలి నానా? నాన్నకు ఉన్నది మన ఇద్దరమే, అది నీకు తెలుసు. అమ్మ కూడా లేదు. ఎందుకు ఇవన్నీ? అలా కాదన్నా. ఏదో షాప్తో ఇల్లు నడుస్తుంటే నువ్వు కాలేజీ వెళ్ళడానికి అంత బలుపారా? నాన్న హెల్త్ కండిషన్ నీకు తెలుసు కదా, అయినా మన కోసం ఎంత చేస్తుండు. అలా కాదన్నా. రేయ్ ఎన్నిసార్లు చెప్పినా అంతే, దున్నపోతు మీద వర్షం పడ్డట్టు. కాలేజీకి పోవడం చేత కాదు కానీ తిండి మాత్రం టైంకి తింటావు. పోని పోని వదిలే. ఎందుకురా వాడిని అన్ని మాటలంటావు? మరి ఏం చేయాలి నాన్న? రేయ్ ఎన్నిసార్లు చెప్పినా అంతే, దున్నపోతు మీద వర్షం పడ్డట్టు. కాలేజీకి పోవడం చేత కాదు కానీ తిండి మాత్రం టైంకి తింటావు. తమ్ముడు ఫీల్ అయ్యాడనుకుంటా. మార్నింగ్ వెళ్ళి మాట్లాడదాం. అబ్బా, అనవసరంగా తమ్ముని తిట్టామే. పోయి సారీ చెప్పొద్దాం. ఎక్కడుండు వీడు? వీడు ఇంకా లేవలేదా?
రూమ్లో కూడా లేడు. ఎక్కడికి వెళ్ళింటాడు వీడు? నానా, 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 ఇక్కడేం చేస్తున్నావు? ఏమైంది చెప్పరా? నానా, తమ్ముడెక్కడా? ఇంకెక్కడా? ఈరోజు ఏం వారం? శుక్రవారం. ఈ టైం దాకా ఇంట్లో ఉంటాడా? ఏ సంజాలంలోనూ సుదర్శన్లోనూ ఉంటాడు. వీడు మారడు.